వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఫిజిక్స్లో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ లెసన్ వచ్చేసి కాంతి. కాంతి అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అమ్మా ఫిజిక్స్లో వచ్చేసి. సో ఇందులో చాలా పెద్ద లెసను, దీన్ని కొన్ని డివైడ్ చేసి మనం చదువుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంతి యొక్క ధర్మాలను వస్తాయి, కాంతి సిద్ధాంతాలు వస్తాయి, అదేవిధంగా రంగులు వస్తాయి. సో దాంతో అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి దృష్టి దోషాలు వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి విద్యుదయస్కంద సిద్ధాంతాలు వస్తాయి. జర పెద్దగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో కాంతి లెసన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం జర డెప్త్ నేర్చుకుందాం నిమ్మలంగా, నిదానంగా. ఇక్కడ మనం 1 by 1 కనుక చూసినట్లయితే ఇక్కడ కాంతి ఇక్కడ సో లెట్స్ డిస్కస్ లైట్. మరి ఇక్కడ కాంతి గురించి చర్చించుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలంటే కాంతి అంటే ఒక శక్తి స్వరూపంగా మనం నిర్ధారించవచ్చు. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. కాంతి అనేది మనకు శక్తి స్వరూపంగా పనిచేస్తుంది. కాంతి అనే ఒక శక్తి స్వరూపం అన్న కాంతి అనేది. అంటే కాంతి అనే శక్తి స్వరూపం అని మనం ఏ విధంగా నిర్ధారిస్తాం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాన్న ఏం లేదు, ఇదొక వస్తువు. నాకేంటంటే నాకెదురుగా ఉన్నటువంటి ఒక వస్తువు ఉపరితలం పైన కాంతి కిరణాలు పడ్డప్పుడు ఇది ఈ కలర్లో ఉంది, సో బ్లూ కలర్లో ఉంది, లైట్ బ్లూ కలర్లో ఉందని నేను గుర్తిస్తాను. ఏ విధంగా మరి తెలియజేస్తా అంటే కాంతి కిరణాలు అనేటివి నాకు ఎదురుగా ఉన్నటువంటి ఒక వస్తువు ఉపరితలం పైన పడి పతనం చెంది తిరిగి పరావర్తనం చెందేటువంటి క్రమంలో మన కంటిలోని రెటినాను ఎప్పటి వరకు అంటే 1/16 సెకండ్ కాలం పాటు తాకినట్లయితే దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది అని మనం చెప్పుకుంటాం. అంటే ఏమైతుంది, అందుకనే కాంతి అనేది ఒక శక్తి స్వరూపంగా ఒక శక్తి స్వరూపం. నీకేమైందండి, నాకు ఎదురుగా ఒక వస్తువు ఉంది,
ఈ వస్తువు యొక్క కలర్ నేను గుర్తించాలి. చీకటిలో కాంతి లేనప్పుడు, లైట్ వెలుతురు లేనప్పుడు ఏదైనా వస్తువు కలర్ను మనం గుర్తించగలుగుతామా? గుర్తించలేము. మరి నేను ఏం చేస్తానంటే, నాకు ఎదురుగా ఉన్నటువంటి ఒక వస్తువు కలర్ను గుర్తించాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా దానిపైన కాంతి కిరణాలు పడాలి. పడి ఏం చేయాలి? తిరిగి పరావర్తనం చెందాలి. తిరిగి పరావర్తనం చెంది నా కంటిలోని రెటీనాను 1/16 సెకండ్ కాలం పాటు తాకినప్పుడు మాత్రమే దాని యొక్క రంగును, దాని యొక్క సైజు, దాని యొక్క పరిమాణాన్ని మనం గుర్తించగలుగుతాము. అంటే ఆప్టిక్ అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. ఆప్టిక్ అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ ఆప్టిక్ అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది అని మనం చెప్పుకుంటాం. ఎంత మరి? 1/16 సెకండ్ కాలం పాటు తాకాలి. తాకినప్పుడు మాత్రమే ఆప్టిక్ అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది. అందుకని కాంతిని అనే ఒక శక్తి స్వరూపంగా మనం నిర్ధారిస్తాం. ఇక్కడ కొంచెం తీసుకున్నట్టయితే మరి కంటి డాక్టర్ని ఏమని పిలుస్తారు? సో కంటి గురించి చెప్పుకుంటున్నా, ఒక కంటి గురించి వచ్చింది కాబట్టి కంటి డాక్టర్ని ఏమని పిలుస్తారంటే, కంటి డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అని పిలుస్తారు. కంటి డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అని పిలుస్తారు. కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని, కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారు మరి? ఆప్థమాలజీ అని పిలుస్తారు. అంటే కంటి డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అంటారు. అదేవిధంగా కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన కన్ను గురించి వచ్చింది కాబట్టి ఇదంతా వచ్చింది. అంటే కాంతి యొక్క శక్తి స్వరూపంగా మనం నిర్ధారించినప్పుడు, మన కంటిలో రెటీనాను 1/16 సెకండ్ కాలం పాటు తాకినప్పుడు మాత్రమే ఏంటిది? ఆప్టిక్ అనే దృక్నాడి ద్వారా దృష్టి జ్ఞానం అనేది కలుగుతుంది అని చెప్పుకుంటాం. అందుకని కాంతి అనే ఒక శక్తి స్వరూపం. మరి ఈ కాంతి వేగాన్ని మొట్టమొదటిసారిగా మరి కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఎక్కడి నుంచో ప్రయాణిస్తుంది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి కాంతి అనేది ప్రయాణిస్తుంది. అంత దూరం నుంచి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి, సూర్యుడు మనకు 15 లక్షల, దాదాపు 1.5 × 10⁻11 మీటర్ దూరంలో ఉన్నాడు. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంత దూరంలో ఉన్న చంద్రకాంతి అనేది మన భూమికి చేరుతుంది. మరి చేరేటువంటి కాంతిని మొట్టమొదటిసారిగా లెక్కించడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్త, అంటే కాంతి వేగాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్త ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వచ్చేసి గెలీలియో. ఈ గెలీలియో గెలీలీ అనే వ్యక్తి ఏం చేసిందంటే కాంతి వేగాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించడానికి ప్రయత్నించిండు అని మనం చెప్పుకుంటాం. మరి దాని తర్వాత ఈ కాంతి వేగాన్ని ప్రయోగపూర్వకంగా, అంటే ప్రయోగశాలలో సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో మాత్రమే, ప్రయోగశాలలో సూర్యోదయం అనేటప్పుడు ఇంకేమవుతుందన్నా, సో సూర్యుడు అనేవాడు ఉదయించేటప్పుడు సూర్యకిరణాలు ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటాయి. మరి ప్రయాణించేటప్పుడు సమయంలో, సూర్యోదయం సమయంలో ప్రయోగశాలలో మొట్టమొదటిసారి కాంతి వేగాన్ని లెక్కించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పోకాల్. ఈ పోకాల్ అనే వ్యక్తి ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో కాంతి వేగాన్ని లెక్కించడం జరిగింది అని మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలన్నా, మరి కాంతి గురించి మనం చెప్పుకుంటున్నాం. కాంతి గురించి మొట్టమొదటిసారిగా లెక్కించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త గెలీలియో అన్నాం. మరి కాంతి వేగాన్ని ప్రయోగశాలలో లెక్కించినటువంటి శాస్త్రవేత్త పోకాల్ అని మనం పిలిచినాం. మరి ఈ విధంగా మనం కాంతి గురించి చర్చించుకుంటాం. మరి చర్చించుకున్నప్పుడు కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని మనకు కావాలి. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? మరి కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటారంటే కాంతిమితి. సో దీన్నే మనం ఏమంటామంటే కాంతిని కొలిచే పరికరాన్ని కూడా కాంతిమితి అంటారు. కాంతిని కొలిచే పరికరం, కాంతిని కొలిచే పరికరంను కూడా మనం కాంతిమితి అంటాం. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కూడా కాంతిమితి అని మనం పిలుస్తాం. సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మరి ఈ కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫోటోమితి అని లేదా ఫోటోమైట్రీ అని పిలవడం జరుగుతుంది. అంటే
కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోటోమితి లేదా ఫోటోమైట్రీ, అదేవిధంగా కాంతిమితి. ఈ కాంతిమితినే కాంతిని కొలిసే పరికరాన్ని కూడా అంటారు. కాంతిని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే కాంతిమితి అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇన్ని రకాలుగా మనం పిలుస్తాము అని మనం చెప్పుకోవచ్చు. వాడు ఒకసారి ఎగ్జాంపుల్ అడిగినానా, కాంతిని కొలిసే విజ్ఞాన పరికరం ఏంటి? కాంతిమితి. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోటోమితి లేదా ఫోటోమైట్రీ అని కూడా పిలుస్తారు అని మనం చెప్పుకుంటాం. సో ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ముఖ్యంగా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఎక్కడ ప్రయాణిస్తుంది? గాల్లో ప్రయాణిస్తుంది. దాంతోపాటు శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. అంటే మనం ధ్వని గురించి ఒకసారి ధ్వని గురించి వెళ్ళినట్లయితే ధ్వని ప్రయాణించాలంటే ఖచ్చితంగా యానకం అనేది అవసరం. కానీ కాంతి ప్రయాణించాలంటే ఎలాంటి యానకం అవసరం లేదు. యానకం అవసరం కాబట్టి ధ్వని ప్రయాణించాలంటే యానకం అవసరం కాబట్టి గాలిలో ధ్వని మాత్రమే ప్రయాణిస్తుంది అన్నాం. మరి యానకం లేని ప్రదేశం గుండా కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి యానకం అవసరమా? అవసరం లేదు. కాబట్టి శూన్యంలో కూడా కాంతి అనేది ప్రయాణిస్తుంది. ఎందుకంటే కాంతి కిరణాలు అనేటివి విద్యుత్ అయస్కాంత కిరణాలతో సమానంగా ప్రయాణిస్తాయి. ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మరి కాంతికి ధ్వనికి మధ్య తేడా ఏంటంటే కాంతి యొక్క కిరణాలు అనేది విద్యుత్ అయస్కాంత కిరణాల వేగంతో సమానంగా ప్రయాణిస్తాయి. అందుచేతనే కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. అందుకే మనం చెప్పుకున్నానా, కాంతి కిరణాల యొక్క వేగం అనే విద్యుత్ అయస్కాంత కిరణాల యొక్క వేగం సమానంగా ఉంటుంది అని, రెండు కూడా సమానంగా ఉంటాయి. అందుకనే కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు. యానకం అనేది అవసరం లేదు. ఎందుకంటే కాంతి కిరణాలు విద్యుత్ అయస్కాంత కిరణాలు కాబట్టి ఎలాంటి యానకం లేనటువంటి ప్రదేశం గుండా కాంతి అనేది ప్రయాణిస్తుంది. సో ఈ విషయానికి ఇట్లా మనం కొంచెం డెప్త్గా తీసుకున్నట్టయితే మరి కాంతి ప్రయాణిస్తుందని చెప్పినాం, శూన్యంలో ప్రయాణిస్తుంది అన్నాం. మరి అలాంటప్పుడు శూన్యంలో కాంతి వేగ విలువ ఏ విధంగా ఉంటుంది? కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. మరి ప్రయాణించేటప్పుడు శూన్యంలో కాంతి వేగ విలువ ఎంత అనేది ఇక్కడ మనకు కావాలి. శూన్యంలో కాంతి వేగ విలువ ఎంత అనేది మనకు కావాలి. శూన్యంలో కాంతి వేగ విలువ ఏ విధంగా ఉంటుంది అని మనకు కావాలి. మరి శూన్యంలో ప్రయాణించినప్పుడు కాంతి గాల్లో ప్రయాణిస్తుంది. గాల్లో ప్రయాణించినప్పుడు నీటిలో ప్రయాణిస్తుంది. నీటిలో ప్రయాణించినప్పుడు గాజులో ప్రయాణిస్తుంది. గాజులో ప్రయాణించినప్పుడు వజ్రంలో కూడా కాంతి అనేది ప్రయాణిస్తుంది. అంటే అన్ని పరికరాల్లో కాంతి అనేది ప్రయాణిస్తుంది. కానీ అది ప్రయాణించేటువంటి వేగం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇక్కడ కాంతి ప్రయాణించాలంటే ఎలాంటి యానకం అవసరం లేదన్నాం. అలాంటప్పుడు శూన్యంలో కాంతి ప్రయాణిస్తుంది అని మనం చెప్పుకున్నాం. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలంటే శూన్యంలో కాంతి వేగ విలువ ఎంత? శూన్యంలో ప్రయాణిస్తుందని మనం చెప్పుకుంటాం. మరి అలాంటప్పుడు శూన్యంలో కాంతి వేగ విలువ ఎంత? సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే శూన్యంలో కాంతి వేగం యొక్క విలువ 3 × 10⁻10 సెంటీమీటర్ ఫర్ సెకండ్గా ఉంటుంది. సెంటీమీటర్ ఫర్ సెకండ్లా తీసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ వన్ అదే విధంగా మనం తీసుకున్నట్లయితే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ అదే విధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 3 × 10⁵ కిలోమీటర్ ఫర్ సెకండ్గా ఉంటుంది. ఇది కాంతి వేగం విలువ శూన్యంలో. అంటే శూన్యంలో కాంతి 3 × 10⁸ సెంటీమీటర్ ఫర్ సెకండ్, 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్, అదేవిధంగా 3 × 10⁵ కిలోమీటర్ ఫర్ సెకండ్గా ప్రయాణిస్తుంది కాంతి అనేది శూన్యంలో. ఇంత వేగంతో ప్రయాణించడం అని జరుగుతుంది. మనం 3 చెప్పుకున్నాం. ఇక ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగినానా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లా చాలాసార్లు అడిగిండు. కాంతి వేగం అనేది శూన్యంలో ఎంత అన్నాడు. అంటే 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్గా ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అదే విధంగా మనం తీసుకున్న శూన్యం తర్వాత కాంతి దేనిలో ప్రయాణిస్తుంది అంటే గాలిలో ప్రయాణిస్తుంది. గాలిలో ప్రయాణిస్తుంది. మరి గాలిలో కాంతి వేగ విలువ ఎంత ఉంటుంది అని తీసుకున్నట్టయితే గాలిలో కాంతి వేగం 2 × 2.96 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్గా ఉంటుంది. గాలిలో కాంతి వేగ విలువ 2.96 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. చూడండి అన్న, 2.96 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్గా ఉంటుంది.
గాలిలో కాంతి వేగ విలువ. సో అదేవిధంగా గాలిలో తర్వాత నీటిలో కూడా కాంతి ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు నీటిలో కాంతి వేగ విలువ ఎంత అని ఇక్కడ మనం చూసుకున్నట్టు, నీటిలో కాంతి వేగ విలువ ఎంత అని తీసుకున్నట్టయితే 2.3 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. నీటిలో కాంతి వేగ విలువ 2.3 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది కాంతి వేగ విలువ నీటిలో. సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే గాజు, మరి గాజులో కాంతి వేగ విలువ ఎంత ఉంటుంది అని తీసుకున్నట్టయితే 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది గాజులో. సో అదేవిధంగా వజ్రంలో కూడా కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి వజ్రంలో కాంతి వేగ విలువ తీసుకున్నట్టయితే 1.2 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. 10⁸ మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే కాంతి వేగ విలువ పదార్థ స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందుకనే శూన్యంలోనే తీసుకుంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లేదా 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లేదా 3 × 10⁵ మీటర్ పర్ సెకండ్గా చెప్పుకున్నాం. అదేవిధంగా గాలిలో కనుక తీసుకున్న 2.96 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా చెప్పుకున్నాం. అదేవిధంగా నీటిలో కనుక తీసుకున్న 2.3 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా చెప్పుకున్నాం. అదేవిధంగా గాజులో కనుక తీసుకున్నట్టు 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా చెప్పుకున్నాం. సో అదేవిధంగా వజ్రాలు కనుక తీసుకున్నది 1.2 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా చెప్పుకున్నాం. అంటే ఇవి కాంతి వేగం యొక్క విలువలు, కాంతి వేగం యొక్క విలువలు. సో ఇక్కడ ఏంటంటే కాంతి వేగం అనేది పదార్థ స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పదార్థం యొక్క స్వభావం, ఆ పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి కాంతి వేగం విలువ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇలా చాలాసార్లు క్వశ్చన్ అడిగినా, ఇగో ఈ 5 పాయింట్ నుంచి చాలాసార్లు క్వశ్చన్లు అడగడం జరిగింది. సో వీటిని మనం పర్టికులర్గా గుర్తుంచుకుంటే యూ గాట్ ఏ 1 మార్క్. సో నెక్స్ట్ వన్ గా తీసుకున్నట్టయితే ఇక్కడ కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది అని మనం చెప్పుకున్నాం. కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. మరి కాంతి అనేది శూన్యంలో ప్రయాణించేటప్పుడు కాంతి అనేది శూన్యంలో ప్రయాణిస్తుంది. కాంతి శూన్యంలో ప్రయాణించేటప్పుడు నీకేమవుతుందంటే ఇదే కాంతి అనే శూన్యంలో ప్రయాణిస్తుంది. ఈ శూన్యంలో ప్రయాణించేటప్పుడు కాంతి 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించినటువంటి దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. మనం ఏమన్నాం, కాంతి శూన్యంలో ప్రయాణిస్తుందని చెప్పుకున్నాం. మరి శూన్యంలో కాంతి ప్రయాణిస్తుంది. ప్రయాణించేటప్పుడు ఈ కాంతి శూన్యంలో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే కాంతి సంవత్సరంగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే కాంతి అనేది 1 సంవత్సర కాలం పాటు శూన్యంలో ప్రయాణించినట్టయితే, శూన్యంలో కాంతి అనేది 1 సంవత్సర కాలం పాటు శూన్యంలో ప్రయాణించినట్టయితే దాన్ని మనం కాంతి సంవత్సరంగా మనం పిలుస్తాం. కాంతి సంవత్సరంగా పిలవడం జరుగుతుంది. కాంతి అనేది శూన్యంలో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించినట్టయితే దాన్ని కాంతి సంవత్సరంగా మనం పిలుస్తాము. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ మనకు ఏం కావాలంటే మరి ఒక కాంతి సంవత్సరం విలువ అనేది, 1 కాంతి సంవత్సరం యొక్క విలువ అనేది ఎంతకు సమానం, ఒక కాంతి సంవత్సరం మరి ఒక కాంతి సంవత్సరం యొక్క విలువ అనేది ఎంతకు సమానంగా ఉంటుంది అని ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 9.46 × 10⁻12 km గా ఉంటుంది, లేదా 9.46 × 10⁻15 మీటర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కాంతి అనేది శూన్యంలో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించినట్టు దాన్ని కాంతి సంవత్సరం అంటారు. సో అలాంటప్పుడు ఒక కాంతి సంవత్సరం విలువ ఎంత సమానం, 9.46 × 10⁻12 km గా ఉంటుంది, లేదా 9.46 × 10⁻15 మీటర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకున్నటువంటి కాంతి సంవత్సరం. సో అదేవిధంగా ఇక్కడ మనం నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్టయితే పార్సెక్, లేదా ఇక్కడ మనకు వచ్చేసి కాంతి సంవత్సరం తర్వాత ఇది అయిపోయాక ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కాంతి అనేది శూన్యంలో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణిస్తుంది, దాన్ని కాంతి సంవత్సరంగా మనం చెప్పుకున్నాం. మరి శూన్యంలో 1 సంవత్సర కాలం పాటు ప్రయాణించినప్పుడు అతిపెద్ద దూరాలు ఉంటాయి. మరి దాన్నే మనం ఏమంటామంటే పార్సెక్ అని పిలుస్తాం. అంటే అతిపెద్ద దూరాలను కొలవడానికి పార్సెక్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. పార్సెక్ అనే ప్రమాణం ఉంటే నాన్న ఈ పార్సెక్ అనే ప్రమాణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే
అతిపెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పార్సెక్. సో ఇక్కడ మనకి ఏం కావాలంటే 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానంగా ఉంటుంది? 1 పార్సెక్ విలువ అనేది మనకు ఎంతకు సమానంగా ఉంటుంది అని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు 3.26 కాంతి సంవత్సరాలు. 3.26 కాంతి సంవత్సరాలుగా ఉంటుంది. 1 పార్సెక్ విలువ అనేది 3.26 కాంతి సంవత్సరాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే కాంతి అనే సంవత్సర కాలం పాటు ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. దీనిలో అతిపెద్ద దూరాలు ఉన్నాయి నాన్న. సో మరి కాంతి సంవత్సరం అతిపెద్ద దూరం కాబట్టి దాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పార్సెక్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే 1 పార్సెక్ అనేది ఎంత సమానం? 3.26 కాంతి సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. 3.26 కాంతి సంవత్సరాలకు సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ అదే విధంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సూర్యునికి భూమికి లేదా గ్రహాలకు అంటే సూర్యునికి భూమికి లేదా గ్రహాలకు సూర్యునికి భూమికి లేదా గ్రహాలకు మధ్య దూరాలను కొలవడానికి మనం దేన్ని ఉపయోగిస్తామంటే ఏయుని ఉపయోగిస్తాం. ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాదు నాన్న. ఇక్కడ ఏయు అంటే అస్ట్రానామికల్ యూనిట్ అంటాం దీన్ని, అస్ట్రానామికల్ యూనిట్. సో దీన్ని తెలుగులో మనం తీసుకున్నట్లయితే ఖగోళ ప్రమాణం అంటాం. ఖగోళ ప్రమాణం అస్ట్రానామికల్ యూనిట్. ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అస్ట్రానామికల్ యూనివర్సిటీ పెద్ద మనిషి కాబట్టి ఏంటంటే భూమికి సూర్యునికి గ్రహాల మధ్య దూరాన్ని కొలవడానికి ఏయుని ఉపయోగిస్తాం. అస్ట్రానామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనకి ఏం కావాలంటే మరి 1 AU ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది కావాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. 1 AU అనేది ఎంతకు సమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్న 1 AU అనేది 1.496 ఇంటూ 10⁻11 మీటర్గా ఉంటుంది. 1 AU వాల్యూ అనేది అంటే ఒక అస్ట్రానామికల్ యూనిట్ విలువ అనేది 1.496 ఇంటూ 10⁻11 మీటర్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇదే నా ఖగోళ ప్రమాణం యొక్క విలువగా మనం చెప్పు, ఖగోళ ప్రమాణం యొక్క విలువగా చెప్పు. ఇక్కడ సూర్యుని గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్ నాన్న, చిన్నది మ్యాటర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఏంటంటే సూర్యుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు, మనకు ఇంత దూరంలో సూర్యుడు ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఎర్త్ భూమి ఉంది, మనం భూమి పైన ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ సూర్యునికి భూమికి ఇక్కడ మనం ఏమన్నాం, సూర్యునికి మధ్య దూరాలను కొలవడానికి అస్ట్రానామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. మరి ఈ సూర్యునికి మరి భూమికి మధ్య దూరం ఎంత ఉంటుంది అని ఇక్కడ తీసుకున్నట్టయితే 1.5 ఇంటూ 10⁻11 మీటర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు అనేవాడు మనకు. ఒక గంట దూరంలో ఉన్నాడు, దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అంటే 1.5 ఇంటూ 10⁻11 మీటర్ దూరంలో ఉండడం అనేది జరిగింది సూర్యుడు అనేవాడు మన భూమి నుండి. మరి గింత దూరంలో ఉన్నటువంటి సూర్యకాంతి అనేది భూమిని చేరడానికి ఎంతో కొంత సమయం పడుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగిండు, మీరు గమనించవలసిన విషయం విద్యార్థులారా. ఎందుకంటే ఇది రిపీటెడ్ క్వశ్చన్ చాలాసార్లు అడిగింది కాబట్టి మరి అలాంటప్పుడు చాలాసార్లు అడిగినప్పుడు దాని ఆన్సర్ మనం తెలుసుకోవాలి. మరి ఎంత సూర్యకాంతి భూమి మీద చేరేటప్పుడు దానికి ఎంత సమయం పడుతుంది అని ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 8 నిమిషాల సమయం లేదా 8.2 మినిట్స్ లేదా 8.3 మినిట్స్ సమయం పడుతుంది. అంటే 8 నిమిషాల 2 సెకండ్లు లేదా 8 నిమిషాల 3 సెకండ్ల సమయం పడుతుంది అని మనం చెప్పుకుంటాం. ఇంత సమయం పడుతుంది సూర్యకాంతి అనేది భూమి మీద చేరడానికి పట్టేటువంటి సమయం. మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 ఏదైనా ఒకటి మాత్రం ఇస్తాడు, దాన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ధ్వనిలో చెప్పుకున్నప్పుడు ఏమనంటే చంద్రకాంతి అనేది భూమి మీద చేరడానికి పట్టే సమయం ఎంత నానా 1.3 సెకండ్ సమయం పడుతుంది అని మనం చెప్పుకున్నాం. మరి సూర్యకాంతి అనే భూమి మీద చేరడానికి పట్టే సమయం ఎంత నానా 8 మినిట్స్ లేదా 8.2 మినిట్స్ లేదా 8.3 మినిట్స్ సమయం పడుతుంది. 8.3 మినిట్స్ సమయం పట్టడం అనేది జరుగుతుంది. ఇది నాన్న మనకు ఉన్నటువంటి సూర్యుడు. సో ఇది నాన్న మనకు ఉన్నటువంటి ఏంటంటే కాంతి సంవత్సరం, పార్సెక్, వాటి యొక్క విలువలు, అదేవిధంగా సూర్యునికి భూమికి గ్రహాలకు మధ్య దూరాలను కొలవడానికి ఖగోళ ప్రమాణం అస్ట్రానామికల్ యూనిట్ని ఉపయోగిస్తాము. సో ఇక్కడ 1 AU = 1.496 ఇంటూ 10⁻11 మీటర్గా ఉంటుందని మనం చెప్పుకున్నాం.
మరి అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఏంటి మన దగ్గర మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం సూర్యుడు కాబట్టి ఆ సూర్యునికి మనకు మధ్య డిస్టెన్స్ తీసుకున్నాడు దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అంటే ఇక్కడ 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యకాంతి అనేది భూమి మీద చేరుతుంది. చేయడానికి ఎంత లేదన్నా 8 నిమిషాలు లేదా 8.2 మినిట్స్ లేదా 8.3 మినిట్స్ సమయం పడుతుంది అని మనం చెప్పు. ఇది నాన్న మనకు ఉన్నటువంటి లైట్, దాని గురించి ఉన్నటువంటి ఇంట్రడక్షన్. ఇప్పటివరకు మనకు కావాల్సింది అయింది మాత్రం ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఇప్పుడు మనం ఏంటంటే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలా, ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్, చాలా పెద్దది, లార్జ్, చాలా పెద్దది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇక ఇది టాపిక్ తర్వాత నెక్స్ట్ ఇక మన లెసన్లోకి కనుక వెళ్ళిపోయినట్లయితే, సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? కాంతి అంటే ఏమిటి, కాంతి అంటే శక్తి స్వరూపంగా మనం నిర్ధారించడం, దానికి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఓకేనా? కాంతి అనేది ప్రయాణిస్తుంది, శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. అలాంటప్పుడు కాంతి ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు కాబట్టి శూన్యంలో ప్రయాణిస్తుంది. ఎందుకంటే కాంతి కిరణాలు అంటే విద్యుదయస్కంద కిరణాలతో సమానమైనటువంటి వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి సో వాటికి ఏంటంటే శూన్యంలో కూడా ప్రయాణించేటువంటి స్వభావం ఉంటుంది. సో యానకం అనేది వాటికి అవసరం లేదు కాంతి కిరణాలకు అని మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా శూన్యంలో ప్రయాణించినప్పుడు ఒక్కొక్క దాంట్లో మన శూన్యంలో ప్రయాణిస్తుంది, గాలిలో ప్రయాణిస్తుంది, నీటిలో ప్రయాణిస్తుంది, గాజులో ప్రయాణిస్తుంది, వజ్రంలో ప్రయాణిస్తుంది. వాటి యొక్క విలువలు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా కాంతి అనే శూన్యంలో ప్రయాణిస్తుంది. ఈ విధంగా సంవత్సర కాలం పాటు కాంతి అనే శూన్యంలో ప్రయాణించినట్టయితే దాన్ని కాంతి సంవత్సరం అని చెప్పుకున్నాం. ఒక కాంతి సంవత్సరం విలువ సంథింగ్ అని మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా మనకు వచ్చేసినట్టయితే అతిపెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పార్సెక్ అని చెప్పుకున్నాను. ఇక్కడ మన పార్సెక్ అనేది 3.26 కాంతి సంవత్సరాల సమానంగా ఉంటుంది అని మనం చెప్పుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సూర్యునికి భూమికి గ్రహాల మధ్య దూరాలను కొలవడానికి ఆస్ట్రానామికల్ యూనిట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. దాన్నే మనం తెలుగులో వచ్చేసి ఖగోళ ప్రమాణం అంటాం. సో ఇక్కడ మన ఖగోళ ప్రమాణాలు 1.496 × 10⁻11 మీటర్గా ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఏంటంటే నాన్న, ఈ ప్రకృతిలో కాంతిని స్వయంగా ఉత్పత్తి చేసేటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని వస్తువులను 2 రకాలుగా విభజించడం జరిగింది. అంటే ఏ వస్తువు లేకుండా ఏ పదార్థాలు అయితే కాంతిని స్వయంగా ఉత్పత్తి చేస్తాయో లేకుండా స్వయంగా ప్రసరింప చేస్తాయో దాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా 2 రకాలుగా విభజించడం జరిగింది.